హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్. సో ఈ వీడియోలో మనం గోధుమ పిండితో ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ అయితే చూద్దాము. టేస్ట్ చాలా బాగుంటాయి. మనం ఎక్కడికి జర్నీస్కి వెళ్ళేటప్పుడైనా లేదంటే ట్రిప్స్కి వెళ్ళేటప్పుడైనా ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళామంటే బయట కొనే అవసరం లేకుండా మంచిగా ఇంటి ఫుడ్ అయితే తినొచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారా ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో. ఇంకా ఇవి మనం ఒక 2 వీక్స్ స్టోర్ చేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా మనం చేసిన రోజు ఎలా ఉంటాయో అదే టేస్ట్తో అయితే ఉంటాయి. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు. ఈ నువ్వులు అయితే పచ్చివేయండి, వేయించినవి అయితే కాదు. సో 2 స్పూన్లు తెల్ల నువ్వులు, ఇంకా 1 కప్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. దాంట్లో ఒక 10 to 12 యాలకులు అయితే దంచి వేసుకోవాలి. లేదు యాలకుల పొడి ఉన్నా కూడా 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఇంకా 1/2 కప్పు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ప్లేస్లో. ఇందులో వేడి నెయ్యి అయితే వేసుకోవద్దు. వేడి చేసి వేసుకున్నామంటే దాంట్లో మనం షుగర్ వేసాం కాబట్టి ఆ షుగర్ అంతా ఇక్కడే మెల్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టేటట్లుగా పిండిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇప్పుడు చూసారా నెయ్యి మొత్తం పిండిలో అయితే బాగా కలిసిపోయింది. నేను ఇక్కడ గోధుమ పిండి అయితే యూస్ చేశాను కదా, మీరు కావాలంటే మైదా పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ గోధుమ పిండి అయితే కొంచెం పిల్లలు తిన్నా కూడా వాళ్ళకి హెల్త్ మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని సపరేట్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మొత్తం పిండి ఒకేసారి కలుపుకున్నామంటే ఆ షుగర్ అనేది మెల్ట్ అయిపోయి బిస్కెట్స్ షేప్ అయితే సరిగా రావు. వాటర్ మొత్తం కూడా ఒకేసారి యాడ్ చేసుకోవద్దు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం గట్టిగా కలుపుకోవాలి. లూజ్గా అయితే అస్సలు కలుపుకోవద్దు. ఇలా గట్టిగా కలుపుకొని పైన కింద అలా ట్యాప్ చేసామంటే ఆ పిండి మొత్తం రెక్టాంగిల్ షేప్లోకి అయితే వస్తుంది. సో ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని వాటిని బిస్కెట్స్ లాగా అయితే కట్ చేసుకోండి. మరి లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియంగా అయితే కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకుంటూ ఇంకొక సైడ్ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకోండి. మనం ఈ బిస్కెట్స్ లావుగా కట్ చేసుకున్నామంటే లోపల ఫ్రై అవ్వకుండా మెత్తగా అవుతాయి. అలా అని సన్నగా కట్ చేసామంటే చాలా ఎక్కువ క్రిస్పీగా అయితే అయిపోతాయి. ఇవి కట్ చేసేలోపు మనకు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియం టు లో టర్న్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్ని ఒక్కొక్కటిగా అయితే అందులో వేసుకోండి. ఇవి ఫ్రై అవ్వటానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. వేసిన వెంటనే వాటిని కదపకుండా కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత వాటిని ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని బిస్కెట్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మిగిలిన పిండిని కూడా ప్రిపేర్ చేసుకుందాము. సో ఈ సేమ్ ప్రాసెసే ముందు చేసుకున్నట్లుగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇవి కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే నేను రౌండ్ బిస్కెట్స్ అయితే చేస్తున్నాను. సో చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని అలా చేతోడి ప్రెస్ చేసామంటే అవి రౌండ్గా అయితే వచ్చేస్తాయి. మీకు కావాలంటే రౌండ్గా చేసుకున్న వాటిని ట్రయాంగిల్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. సో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే చేసుకోవాలి. కానీ కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటూ చేసుకుంటేనే ఈ బిస్కెట్స్ అయితే టేస్ట్ బాగుంటాయి. చూసారా ఇప్పుడు బిస్కెట్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆయిల్ నుంచి అయితే సపరేట్ చేసుకోవాలి. సో ఈ బిస్కెట్స్ అన్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో చేసుకున్నామంటే పైన అయితే ఎర్రగా అయిపోతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. సో అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రౌండ్ బిస్కెట్స్ని కూడా అలాగే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉన్నా కూడా మొత్తం చల్లారాక చాలా క్రిస్పీగా అయితే అవుతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూసారా ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో. ఇవి మనం ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 వీక్స్ దాకా కూడా మనకు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. మనం ఇందులో కొబ్బరి తురుము, ఇలాచి, నెయ్యి వేసాం కాబట్టి ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.